రే వీడెవడండి బాబు, బుర్రలో ఉన్న గుజ్జునంతా కలిపి ఈ పిల్లర్స్ కట్టేసినట్టుగా ఉన్నాడు. పిల్లర్స్ను ఎంత చక్కగా ఎంత స్ట్రైట్గా నిలబెట్టిండో. అబ్బాబ్బాబ్బా, మనోడికి కిటికీ పెట్టుకోవాలరా బాబు, కొంచెం కిటికీకి ప్లేస్ వదలంట స్వామి అంటే హోల్ని చూడండి ఎలా క్రాస్గా వదిలిండో. అరే ఫ్రేమ్ కూడా మంచిగా చక్కగా బిగించిండ్రులే. మన అన్నయ్య ఉన్న ప్లేస్లోనే ఎంత మంచిగా ఇల్లును అడ్జస్ట్ చేసిండో చూడండి. ప్లేస్ కూడా పైన ఎక్కువ వచ్చేటట్టు ఇలాగా కట్టెలు పెట్టి మరీ పెట్టేశాడు ఇటుకల్ని. ఇది కదా ఇల్లు అంటే. మనోళ్లకు తిక్క మామూలుగా ఉండదు. ఇక్కడ రోడ్డు వేస్తుంటే ఎలా నడుచుకుంటూ మధ్యలో పోతున్నాడు చూడండి. ఇది కదా తిక్క అంటే. మనుషులకు లేని తెలివి ఈ ఆవులకు ఉంది చూడండి. రోడ్డు వేసింటే దాన్ని తొక్కకోకుండా ఎంత చక్కగా సైడ్ నుంచి పోతున్నాయో. రే వీడోడండి బాబు, ఈ టాయిలెట్ని చూడండి ఎలా ఉందో. మడోడికి వెరైటీగా ఏమైనా చేయాలి అనిపించింది కదా, అందుకే ఈ టాయిలెట్ను ఇలా సెట్ చేసిండు. మనోడికి కొలాయి బిగించరా బాబు అంటే ఎలా బిగించాడో చూడండి. నీళ్లను ఇలా వాష్ బేసిన్లో కాకుండా ఇలా కింద పడేటట్టు బిగించి వెళ్ళిండు. మనోళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఎంత చక్కగా చేసుకుంటూ పోయారో చూడండి. ఇక్కడేమో కార్ పార్క్ చేసి ఉంది, దాని పక్కనే ఎంత చక్కగా ఎంత నీట్గా రోడ్డుని ఇలా వేసుకుంటూ పోయారో. మన మేస్త్రి బుర్రలో ఉన్న గుజ్జునంతా కలిపి ఈ ఐడియా వేసేసినట్టున్నాడు. ఇదేం తాపలు కట్టడం రా సామి, తాపలను ఎలా కట్టిండో చూడండి. అసలు ఎట్లా ఇంతగా పైకెక్కుతారో మీకేమన్నా అర్థమైందా? అర్థమైతే కొంచెం కామెంట్ చేయండి. మరి రైల్వే ట్రాక్ పైన మధ్యలో ఎలా పోల్ను బిగించారో చూడండి. అబ్బా ఇది కదా తెలివంటే. రే ఇదేమన్నా ఫోటో ఏమన్నా అనుకున్నారంటరా బాబు. వాష్ బేషన్ను ఇలా పైన గాల్లో బిగించేసిండ్రు కదరా సామి. హ్యాండ్ వాష్ చేయాలంటే ఇలా నిచ్చెన మీదకు పైకెక్కి మరీ హ్యాండ్ వాష్ చేయాలి. అబ్బా ఏం బిగించిద్రు ఇంతకి. మన అన్నయ్యోళ్ళ గేమ్ చూడండి ఒకసారి, చాలా ఫన్నీగా ఉంది. चीटिंग करता है तू। మన అక్క ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటే అంతలోనే ఇలా జరిగింది. అర్రెర్రెర్రే. మన ఈ చిన్న పోరగాడు ఇలా ఏడుస్తూ కటింగ్ చేపించుకుంటున్నాడు. ఈ పిల్లగాడి ఏడుపు ఆపడానికి మధ్యలో లాలీపాప్ ఎలా పెడుతున్నారో చూడండి. ముందుగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒక లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.